అరే చెర్రీ బెర్రీ ఇటు చూడండి రా, పిల్లలందరూ వచ్చారుడికి. అరే ఇటు పక్క చూడు, అరే ఇటు లిప్స్టిక్లు పెట్టుకొని జడలు వేసుకొని వచ్చిర్రు అందరూ. ఇటు పక్కన చూస్తేమో జల్లు పెట్టుకొని జాకెట్లు వేసుకొని వచ్చిర్రా. ఎందుకు వచ్చిర్రంటారా వీళ్ళందరికీ? ఒకసారి చూడు, VBS అంట. ఏంద్రా ఈ VBS అసలు? అరే అవునరా, సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ అంట. అరే ఈడు ఎందుకు రాసిరంటారా ఇట్లా సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ అని? ఏం చేస్తారా ఈడరా? అరే వీళ్ళు ఏమన్నా చేయండి రా, వీళ్ళందరినీ వేసుకోపోతాం మనం వీడికెళ్ళి. అవునన్నా, వేసుకొని పోదాం మనం అందరం. అరే కానీ ఒక అంకుల్ ఉంటాడు కదరా ఈడ, అంకుల్ పేరేందిరా అసలు? అంకుల్ పేరు సంజయ్ అంకుల్ అంట. అరే కానీ అంకుల్ మళ్ళీ వచ్చిండ్రా, ఆ అంకుల్ లేకపోతే వేసుకోపోదాం అనుకున్నాం రా మేము అసలు. అరే వీళ్ళు వస్తే ఎట్లారా ఇప్పుడు? ఏం కాదులే అన్నా, మనం అందరం వేసుకొని పోవచ్చు. కానీ మనం ముగ్గురమే ఉన్నాం రా ఈడ. మనం ముగ్గురమైతే ఏం కదా, ఒక్క నుంచి రోడ్డు చాలు. అక్కడ బ్లాక్ కలర్ షర్ట్ అవుతుంది. అవునరా, అగో ఆడ చూడు, ఆడ ఆల్రెడీ ఒకడు కొట్టుకుంటా ఆట ఆడుతుండు. అన్నొక్కని ఇంకా చెడగొట్టినామంటే వీళ్ళందరినీ వేసుకోవచ్చు. నరకంలా వీళ్ళందరితో కాలుకుంటా ఇలా లోపలికి వెళ్ళి పురుగులు వస్తాయి రా ఇట్లా వేస్తే. కానీ వీళ్ళు చెడిపోతారని ఇలా తెలియదురా. అరే మనము ఫస్ట్ వీళ్ళందరినీ ఇడికెళ్ళి తీసుకోవాలి, చూద్దాం రా, ఏదో ఒకటి చేయండి. ఓకే అన్నా. అరే ఆమె వస్తుందిరా, ఆమె పేరేందిరా? ఆమె పేరు చిన్ను అక్క అంట. అరే అరే ఊరుకోండి రా, ఊరుకోండి, చిన్నకి వచ్చిందిరా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్తున్నారు ప్రైజ్ ది లార్డ్ అని? ప్రైజ్ ది లార్డ్. ఎవరిదైనా సౌండ్ వినిపిస్తుందా మీకు? ఎవరు వచ్చి ప్రైజ్ ది లార్డ్? ఎవరబ్బా? పండు. హాయ్ పండు. ఇక్కడ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ పండు. ఇదో ఇక్కడ VBS అవుతుంది పండు. అయ్యో పండు, ఏం కాదు పండు, నువ్వు రా చెప్తా నీకు. చూడు నువ్వు బయటకు ఒకసారి వచ్చి చూడు. రా వచ్చే 1 2 మళ్ళీ వెళ్ళిపోయింది పండగ, మళ్ళీ వెళ్ళిపోయింది. పండు ఎందుకు పండు మళ్ళీ వెళ్ళిపోయాను? సైమన్ అంకుల్ అంటే భయం. సైమన్ అంకుల్ లేడు కదా పండు ఇక్కడ. అయ్యో అవునా, ఇక్కడ లేడు. సైమన్ అంకుల్ లేడు పండు. పొద్దున వెళ్ళిపోయింది పండు సైమన్ అంకుల్ పని ఉందని. ఏం రా వచ్చేసి అందరు పండగ క్లాస్ పెట్టండి. 1 పండు 1 2 తర్వాత 4 కాదు పండు, 1 2 3 పండు. సరే మీ మమ్మీ తప్పు చెప్పిందేమో పండు, మర్చిపోయి 1 2 3. ఓకే మళ్ళీ వస్తావా? ఓకే 1 2 3. హాయ్ చెప్పండి పండగ. హాయ్ అక్క. పిల్లలు మంచోళ్ళు అక్క. మా పిల్లలు చాలా మంచోళ్ళు పండు. చూడడానికి ఎందుకక్క అట్లున్నారు? ఆ పింక్ షర్ట్ చూడు, నన్నే చూస్తుంటే నలుగురు వేసుకొని. అయ్యో వాడు చాలా మంచి, వీళ్ళంతా చాలా ఫ్రెండ్లీ తెలుసా. అట్లా కనిపిస్తలేదు అక్క మీ పిల్లలు ఒక్కరు కూడా. కనిపించగా నిజంగా చాలా మంచి పండు. అక్క ఒకసారి లెఫ్ట్ సైడ్ తిరుగు. లెఫ్ట్ సైడ్ తిరిగి. అక్క లెఫ్ట్ అంటే అది కాదు అక్క, ఇటు సైడ్ అక్క, లెఫ్ట్. ఓకే ఇటు తిరిగినా.
చోళ సరే చెప్తున్నాక అక్క మన చర్చి ఉంది కదా అక్క మన చర్చి పెద్ద చర్చి కదా అక్క మస్తు పెద్ద చర్చి అక్క చాలా మంది ఉంటారు కదా అక్క మన చర్చి చాలా మంది ఉంటారు పండు అక్క చర్చిలో చాలా మంది ఉంటారు కదా అవును దాంట్లో దాంట్లో నాకు నీకు అసలు చర్చిలో ఎవరు మంచోళ్ళో తెలుసా అక్క నీకు తెలియదు పండు చెప్పు చెప్పాలా అక్క చెప్పు అక్క కుమారంకుల్ మంచోడు అక్క నాకు అందుకే కుమారంకుల్ అంటే మస్తు ఇష్టం కుమార్ అంకుల్ అంటే ఇష్టం అంట పండగ క్లాస్ కొట్టాను చర్చ్ అందరిలో కుమార్ అంకుల్ ఇష్టం అంట పండు అది మంచి విషయమే కదా పండు మరి కుమార్ అంకుల్కి చెప్తే ఏమవుతుంది పండు అయ్యో పండు అక్క నాకు మస్తు భయం అక్క ఏం కాదు ఏ భయం లేదు ఏం లేదు నాకు సైమన్ అంకుల్ని చూస్తే భయం అవుతుంది అక్క సైమన్ అంకుల్ ప్రిన్సిపల్ అంతే మన దగ్గర మంచి ఫ్రెండ్ అక్క కట్టె తెచ్చిందంట అక్క వెనకాల ఉందంట అక్క ఊరికేనే చెప్పిండు అక్క సంజయ్ సంజయ్ అంకుల్ చెప్పిండు అక్క నాకు ఆ పిల్లలు అలా చేస్తున్నారు కదా అందుకే ఏం చేసిండు ఊరికైనా పిల్లలు సైలెంట్ గా కూర్చుంటారని కట్టే అని చెప్పిండు అక్క నేను కూడా ఒక పిల్లగానికి ఇచ్చినక్క ఆయన నన్ను కొట్టగలడు ఆయన ఏమన్నా అని ఎందుకు ఇచ్చినావు పండట్ల గింజలు కదా బీబీఎస్కి వచ్చినప్పుడు మంచిగా ఉంటాడు అక్క పిల్లగాడు లట్టుగా గోవటములు ఉండు అట్లా లట్టు అట్లా యూ వెరీ క్యూట్ అలా అట్లా గిచ్చేది పండు ఎవరిని పడితే వాళ్ళు అక్క నాకు సైమన్ అంకుల్ వస్తున్నాక నేను పోతున్నా బాయ్ సరే సరే బాయ్ పండు బాయ్ చెప్పండి పండగకి బాయ్ హాయ్ అమ్లు జెసికా హాయ్ ఎట్లున్నారు ఎందుకు మీరు బీబీఎస్కి ఎందుకు బీబీఎస్ అవుతుంది కదా మీరు ఎందుకు బీబీఎస్కి వస్తలేరు అంటే చిన్నగా ఆ, మేము ఎందుకు వస్తలేమంటే మాకు ఒకరంటే భయం ఎవరు అక్కలో ఏంటమ్మో ఎందుకు చెప్తున్నావు అరే ఎవరు భయము ఎవరంటే భయము ఎందుకు వస్తలేరు బీబీఎస్ చెప్తే మాకు భయం చిన్నగా మాటకి నేను ఏం చెప్పను అసలు ఎందుకు బీబీఎస్లో ఎందుకు భయం ఎందుకు మంచి పాటలు నేర్చుకుంటారు ఇక్కడ అన్ని మంచిగా ఉంటాయి కదా ఎవరైనా కొడుతున్నారా మిమ్మల్ని లేదు చిన్నగా మరి ఏమైంది అది ఉమ్, అది ఉమ్, అమ్మో వద్దంలో చెప్పకండు ఏంటో చెప్పు ఏమైంది మన చిన్నగానే చిన్నగా ఎవ్వరికి చెప్పదు వద్దు అయితే చెప్పేస్తే చెప్పదు చిన్నగా నేనేం చెప్పను అమ్ములు చెప్పు కదా చిన్నగా చెప్పను నిజం కదా నిజంగా చెప్పను బీబీఎస్కి మీరు ఎందుకు వస్తలేదు నాకు చెప్పండి నేను ఎవ్వరికి చెప్పను మాకు కూడా మీ VBS గురించి బైబిల్ నేర్చుకోవాలనుంది డాన్స్ చేయాలనుంది సాంగ్స్ పాడాలనుంది నాకైతే రసనలాగా వచ్చినాక మరి రస్నా ఉంటుంది ఇక్కడ అన్ని ఉంటాయి కదా ఎందుకు వస్తలేరు మీరు అది చిన్నాక ఉమ్, ఆయన చూస్తేనే మాకు భయం ఎవరిని చూసి ఇక్కడ ఎవరు అందరు మంచిగా ఉన్నారు కదా ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు అందరు మంచిగా ఉన్నారు కదా అన్ని చూస్తే భయం అవుతుంది అంటే అది చెప్పండి ఏమైంది నాకు చెప్పండి నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది మీకు ఓకే చిన్నాక అని చెప్పేద్దాం చెప్పండి సాల్వ్ చేస్తాం పక్కా సాల్వ్ చేస్తే మీరు బీబీఎస్కి రావాలి కూడా చెప్పండి చిన్నాక చెప్పండి చిన్నాక ఉమ్, 3 3 2 2 1 అద్దం చిన్నాకు అయ్యో ఏమైంది అమ్ములు జెసికా రండి మీరు బయటికి రండి ఫస్ట్ చెప్పండి మీరు ఏమైంది బీబీఎస్కి రావాలి కదా చెప్పండి ఏమైంది అది చిన్నాక అంటే అది ఉమ్, 1 2 3 అంటాం అప్పుడు చెప్తాం ఓకేనా 1 2 3 చక్కనంకులు అంటే భయమా మీకు సరే మీరు బయటకైతే రండి చిన్నాక చక్కనంకులు ఎందుకు భయము ఎందుకు చెప్పు చక్కనంకులు అంటే ఎందుకు భయం ఫుల్ సీరియస్ ఉంటాడు చిన్నాక అయ్యో చక్కనంకులు సీరియస్ ఉండడం భయమా సరే అమ్ములు నీకు కూడా అట్లనే భయమా కాదు చక్కనంకులు అట్లా సీరియస్ ఉంటాడు ఎందుకంటే చక్కనంకులు చాలా పని చేస్తారు కదా వెనుక అయితే నేను ఏం చేస్తానంటే చక్కనంకులకి చెప్తాను అంకుల్ మీరు అమ్ముల్ని జెసికాని చూసి నవ్వాలా అని చెప్తా ఓకేనా ఓకే చిన్నాక వస్తారా మరి బీబీఎస్కి చక్కనంకులు నవ్వుతే బీబీఎస్కి వస్తారు కదా వస్తాం చిన్నాక షూర్ షూర్ 100% yes ఓకే ఓకే కానీ మీరు చక్కనంకులు అన్ని పనులు మన కోసం చేస్తున్నారు కదా మన కోసం డైలీ రాసిన డెలిషియస్ ఫుడ్ ఇస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కదా సో అంకుల్ టెన్షన్ ఉంటాడు అందుకే నవ్వడం అంకుల్ అంతే ఓకే చిన్నాక ఓకేనా ఓకే ఇప్పుడే రెడీ వచ్చేసి రేపు వస్తారు కదా
చిన్నకు ఎవరో గాని ఎవరో పండంట ఫండ్ అంట అమ్ములంట జెస్సీ అంట వీళ్ళందరినీ దేవుళ్ళకి తీసుకోబోతుందిరా. మరి మనతో నరకంలో ఎవరో ఉండేది? పెద్దన్న ఒకసారి రా అన్న. ఏందిరా వెర్రి? చిన్ని అక్కకి రసమల మోషన్ టాబ్లెట్ వేసిద్దామన్నా. రసమల మోషన్ టాబ్లెట్ ఇదేదో వర్క్ అయితే నా చెర్రి వెర్రి. అరే అసలు చిన్నక్క రసనానే కాదన్నా. అరే అవునరా చెర్రిగా. అరే ఆమె గొంతు పాడైతుందని రసన తాగాలంటారు ఇళ్ళ కోసం పాటలు పాడడానికి. అరే ఇంకా ఐడియా ఏమైనా ఇవ్వండిరా మరి. అన్న రసన తాగకపోతే మోషన్ టాబ్లెట్ వేసిద్దాము. అరే అవునరా చిన్నక్క 3 బాటిల్ తెచ్చుకుంటది ఇంటి దగ్గర నుంచి. ఒక టాబ్లెట్ వేస్తే సరిపోతుంది. అరే ఆమెకు ఒక్క టాబ్లెట్ ఏం పని చేస్తుందిరా? ఆమెకి ఒక 10-20 టాబ్లెట్లు వేసేద్దాం ఒకటే బాటిల్. అగో ఒక తెల్ల కలర్ డబ్బా ఉంది చూడు, ఆ డబ్బా కాడనే ఆమె బాటిల్ ఉంటది. ఆ బాటిల్ మెల్లగా వేసినాం అనుకో అయిపోతుంది ఆమె పని. రాత్రి అంతా బాత్రూమ్ అనే కూర్చుంటది. అరే నడవండ్రా మనము ఫస్ట్ ఆమె టాబ్లెట్ వేద్దాం. నడవండ్రా ఇడికి వెళ్ళి మళ్ళీ వస్తుందామె. సరేనా? చిన్నక్క 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 చిన్నక్క. ఓకే 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 నేను ఇక్కడే ఉన్నా. పక్కన. ఒకసారి హాయ్ చెప్పండి మా పిల్లలకి. ఇదిగో ఈ అక్క పేరు. ఓకే ఓకే మోనా. ఆగు, నువ్వు అలా చేస్తే మా పిల్లలకి నేను ఎట్లా చెప్పాలా ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ అక్క పేరు మోనక్క. హాయ్ చెప్పండి. ఈ అక్క పేరు పప్పు అక్క. హాయ్ పప్పక్క. అవును, మీ ఇద్దరు ఎందుకు ప్రీవియస్కి వస్తలేరు నాకు చెప్పండి ఫస్ట్. నేను చెప్తాను ఓకే 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 మీరు అల్లరి చేసుకోకుండా ఏంటి ఎందుకు వస్తలేరు ప్రీవియస్కి నాకు చెప్పండి. ఇందాక పండు వచ్చింది. పండుకి కుమార్ అంకుల్ అంటే ఇష్టం అంటే సైమన్ అంకుల్ అంటే భయం ఉంది. నేను చెప్పిన సైమన్ అంకుల్ అట్లా కట్టే ఏం తీసుకురాదు అని నేను చెప్పిన. మళ్ళీ అమ్ములు చేసి వాళ్ళకి చక్కర అంకుల్ అంటే భయం అంటే ఎందుకంటే చక్కర అంకుల్ ఎప్పుడు సీరియస్ ఉంటాడు, నవ్వడానికి భయం అంట. నేను ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసిన. మీరు అసలు ఎందుకు ప్రీవియస్కి వస్తలేరు నాకు చెప్పండి. నేను చెప్తాను ఒక్క నిమిషం 1 minute కొట్లాడుకోకుండా చెప్పండి. ఫస్ట్ మోనా పెద్దది కదా, మోనా చెప్తారు. అక్క నేను చర్చి కోసం అని చెప్పేసి మంచిగా రెడీ అవుదాం అనుకుంటే నా కొత్త కొత్త బట్టలన్నీ దొంగతనం చేస్తున్నాం. షా పప్పు, అట్లా మీ అక్క బట్టలు దొంగతనం చేయొచ్చా? నా లిప్స్టిక్ నా ఐలైనర్ అన్ని పెట్టుకొని వస్తుందక్క. మోనా నువ్వు అట్లా దొంగతనం చేయొచ్చా చెల్లెది? అక్క లేదక్క, నేను ఇప్పుడు వేసుకుందాం అనుకున్న డ్రెస్ కూడా ఇప్పుడు వేసుకొచ్చుకున్నాక్క. అయ్యో మోనా పప్పు, మీరు ఫస్ట్ అట్లా కొట్లాడడం ఆపేసేయండి ఓకేనా? కొట్లాడడం ఆపేసి షేర్ చేసుకోవాలి. షేరింగ్ ఈజ్ కేరింగ్. నీకేమన్నా కావాలనుకో అక్కని పర్మిషన్ అడగాలి. అక్క నేను డ్రెస్ వేసుకుంటాను. నీకేమన్నా కావాలనుకో నువ్వు కూడా అడగాలి. పప్పు పప్పు నాకు నీ లిప్స్టిక్ ఇస్తావా, నీ నెయిల్ పాలిష్ ఇస్తావా అని అడగాలి. కానీ అట్లా దొంగతనం చేయొద్దు కదా. అక్క నువ్వు చెప్పినావు కాబట్టి సరే అక్క. సరే కదా, ఓకే కదా? ఓకే అక్క. మరి రేపటి నుంచి బీబీఎస్కి వస్తారా మీరు? వస్తామక్క. షూర్. చూడండి మా పిల్లలందరూ చూడండి ఎంత బాగున్నారు, ఎంత బాగా కూర్చున్నారు అందరూ. వాళ్ళు ఏం చేసి పొద్దు నుంచి స్టోరీస్ విన్నారు, పాటలు పాడి, రసన తాగి ఇప్పుడు మంచి ఫుడ్ తింటారు. నిన్నైతే మాకు ఎగ్ కూడా పెట్టింది తెలుసా బీబీఎస్లో. మీరు అన్నీ మిస్ అయిపోతున్నారు. అవునా అక్క? సరే అక్క, మేము కూడా ఇక రోజు వస్తాం. ఓకే బాయ్ మోనా పప్పు, సీ యూ టుమారో. బాయ్ అక్క. అరే చెర్రి వెర్రి, ఈమె చిన్నక్క ప్లాన్ చూసినవారా అసలు? నేనేమనుకున్నా ఆ పండు ఫండు, ఆ జెసికా పెరుగు, ఇంకా అమూల్ ఐస్ క్రీమే అనుకుంటే ఇప్పుడు ఈమె
పోతే అరే అరే మళ్ళీ వస్తుందిరా చిన్నక్క ఆమెకి ఏమో అవుతుందిరా ఉరుకండి రైడ్కి వెళ్ళి మళ్ళీ కనిపిస్తారా పిల్లలందరినీ కాపాడుకుంటది. ఇప్పుడు మనం ఎవరెవరిని ఇన్వైట్ చేసినాం బీబీఎస్కి ఫస్ట్ పండగ కదా, తర్వాత అమ్ములక్క చేసుకక్క మోనక్క పప్పక్క మనం ఏం చేస్తాం వీళ్ళందరి కోసం బీబీఎస్కి వస్తారా లేదా అనేసి. ఓకేనా? ఓకే, టైం అవుతుంది ఇంకా వస్తలేదు. హాయ్ అందరికీ, హాయ్ హాయ్ నమస్తే అందరూ నమస్తే. హాయ్ పిల్లలు. ఓకే పండు, పండగ నడుస్తా అందరూ అరుస్తున్నారు పండు. అవునా అక్క? మీ పిల్లలు కలిసి అయితే హాయ్ చిన్న ఏ పండు పండు పప్పు అట్లా చెయ్యొద్దు. రేచలకు వస్తే రేచలకు తోస్తే ఎందుకు కట్టిఫ్ చెప్పు. ఎందుకు పండు అలా కట్టిఫ్ అయిపోతున్నావు నాకు? అక్క రేచలక మంచిది కదా పండు. అక్క ఏదో చర్చిలో 4 సార్లు జీసస్ క్యారెక్టర్ ఇచ్చినందుకు నిజంగానే అట్లనే ఫీల్ అయిపోతుంది అక్క. మస్తు ఓవరాక్షన్ చేస్తుంది అక్క రేచలక్క. అట్లా చెయ్యొద్దు పండు, అట్లా మాట్లాడొద్దు తెలుసా పండు. రేచలక మంచిది అట్లా. మీకేదో మీరు చిన్న పిల్లలని అట్లా మంచి చెప్తుంది మీకు అంతే. ఏం మంచిదక్క ఆమె నన్ను ఎన్నిసార్లు తిట్టింది తెలుసా అక్క? ఎందుకు తిట్టింది చెప్పు. అక్క స్కూల్లో నేను 2 అప్సర పెన్సిల్ కొనుక్కున్నాను అక్క. అయితే నాకు అప్సర పెన్సిల్ చెక్కబుద్ధి కాలేదక్క. అంతే తిట్టిందక్క. పెన్సిల్ ఎవరైనా అడగకుండా తీసుకుంటారా పండు? అడిగి తీసుకోవాలా పండు పెన్సిల్? మా ఫ్రెండే కదక్క. మీ ఫ్రెండ్ అయినా అట్లా పెన్సిల్ చెక్కలేదని చెప్పి పక్కన వాళ్ళు పెన్సిల్ కొట్టేస్తావా? అప్సర పెన్సిల్ చెక్కబుద్ధి కాదక్క. అప్సర పెన్సిల్ చెక్కలేదు కానీ నువ్వు షార్ప్ చేసుకుని వాడుకోగానే పెన్సిల్ షార్ప్ లేదని పక్కన వాళ్ళ పెన్సిల్ తీసేసుకోదు పండు. ఎంతైనా ఫ్రెండ్ పెన్సిల్ తో వేసాక ఇంకా వేరేంటక్క. వద్దులే పండు అట్లా. నీకు అదే చెప్పింది రేచల్, నాకు అదే చెప్పింది. అవునక్క. అది బ్యాడ్ హ్యాబిట్ కదా. మనకి ఏదైనా అవసరం ఉంటే మనం అడిగి తీసుకోవాలి కానీ అట్లా కొట్టేయద్దు కదా వేరే వాళ్ళ దాంట్లో నుంచి కదా. అదే చెప్పింది నీకు రేచల్ అక్క. ఓకే అక్క, నువ్వు చెప్పినా కదా ఓకే. ఓకేనా జెసికా? నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు రేచల్ అక్కతో? నీ ఫ్రెండ్ ఉండాలి కదా రేచల్ అక్కతో. చిన్నక మొన్న ఏమైంది తెలుసా? మొన్న మన సండే సర్వీస్ ఉంటుంది కదా, అయితే వాక్యం చెప్పారు కదా. వాక్యం చెప్పేటప్పుడు జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకుని చిన్నక అంతే కళ్ళు తెచ్చిన వాక్యం అయితే. అయ్యో, అయితే మరి వాక్యం చెప్పేటప్పుడు పండుకోదు కదా జెసికా? అనుకోలే చిన్నక, జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకున్నా అంతే. అది తప్పు కదా, అది తప్పు కదా అట్లా చేయడం. అందుకే ఏం చేసిందంటే రేచల్ అక్క మీకు అది బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పింది. ఓకేనా? ఓకే చిన్నక. ఓకే ఓకే. మరి ఏమైంది? మీకేం కంప్లైంట్ ఉంది రేచల్ అక్క మీద? ఒకరోజు నేను చర్చ్కి వచ్చినప్పుడు మంచిగా తమ్ముడు వేసి వచ్చిన. ఆ, అయితే ఏదో స్నాప్ పెడదామని ఫోటో దిగినా. అయ్యో, అయితే మరి చర్చ్లో కూర్చొని స్నాప్ వాడడం, అసలు ఫోనే వాడద్దు కదా అప్పుడు చర్చ్లో కూర్చొని. మంచి టైర్ కదా చిన్నగా నేను. మంచి టైర్ అని చెప్పి చర్చ్లో ఫోటో దిగొద్దు. చర్చ్ అయిపోయినాక దిగాలి ఫోటో. ఓకేనా? ఓకే అందరు ఫ్రెండ్స్, రేచల్ అక్కతో ఫ్రెండ్స్. మరి నువ్వెందుకు రావట్లేదు? పప్పు మోన నువ్వెందుకు రేచల్ అక్కతో కట్టి? అక్క మా మమ్మీ పర్స్ నుంచి 1000 రూపీస్ తీసుకున్నా అక్క. దానికి కూడా తిట్టిందక్క. దానికి ఎందుకు తింటది మోనా? నేను మా చెల్లి 500 షేర్ చేసుకున్నాం అక్క. మోనా నువ్వు నాకు నేనంటే ఇష్టం అని చెప్పినావు కదా మోనా, నువ్వు కూడా హేట్ చేస్తున్నావా నన్ను? మోనా అక్క రేచల్ అక్క చెప్పింది మమ్మీ పర్స్ నుంచి పైసలు కొట్టేయొద్దు అని చెప్పింది అంతే. మేము షేర్ చేసుకున్నాం అక్క. అడిగి తీసుకోండి, అవసరం ఉంటే అడిగి